నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలుపై ధర్నా, భారీగా నిలిచిన వాహనాలు. ఆహార ధాన్యాల కొనుగోలు బాధ్యత కేంద్రానిది. ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు సక్రమంగా జరగకపోవడం పట్ల అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు 3 గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలుపై ధర్నా, భారీగా నిలిచిన వాహనాలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు సక్రమంగా జరగకపోవడం పట్ల అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు 3 గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వడ్ల కొనుగోలు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా వేధిస్తుందని వారు ఆరోపించారు. రైతులు వడ్ల కుప్పల వద్ద నిత్యం పడిగాపులు కాస్తున్నారు. దీనివల్ల వారు మనోవేదనకు గురవుతున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న నాయకులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఎల్లారెడ్డి సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ పోలీసులు కాళ్ళు పట్టుకొని వడ్ల కొనుగోలు పూర్తయ్యేలా చూడాలని వేసుకోవడం అక్కడ ఉన్నవారిని సైతం కలిచివేసింది. రైతులు పడుతున్న ఆవేదన అతన్ని కలిచివేసింది అని అక్కడున్న రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు జామునా రాథోడ్, బీజేపీ నాయకుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాటన్ నుంచి అన్నీ అయింది. మరి పేద దుద్దబట్టలేరు దానికంబల్లా ఇప్పుడు జగడే 2 నెలలు ఎడ్లు గంట పెట్టి అంత ఇంత ఎందుకంటే అదే వడ్ల కుప్పల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ మన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చీవకున్నట్టు కూడా లేదు. ప్రభుత్వము రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో పడుకోవడం, ఫామ్ హౌస్లో పండిన పంటను కాపాడుకుంటూ చూసుకున్నాడే తప్ప రైతుల గురించి మాత్రం ఆలోచన చేస్తలేడు. మనము ఎప్పుడైనా ప్రతిపక్షము రైతుల గురించి పోరాటం చేస్తుంది, కానీ ఈయననే ఏదో ధర్నా చేస్తా అని చెప్పేసి హైడ్రామా క్రియేట్ చేసి అన్ని హంగులతో ఏసీలు గీసీలు పెట్టుకొని ధర్నా అంటే ఇలా ఎండలో కూర్చొని రోడ్ల పైన సలసల కాకుతున్న రోడ్ల పైన కూర్చొని చేస్తే ధర్నా ఏంటో తెలుస్తుంది. అట్లా కాకుండా పరుపులు, ఇంత మెత్తటి పరుపులు వేసుకొని ఏసీలు ఫిక్స్ చేసుకొని హంగు ఆర్భటాలతో ధర్నా చేస్తూ సీఎం ఒక హైడ్రామాని క్రియేట్ చేసి జనాలను మభ్యపెడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి హామీలు లేకుండా కేంద్రానికి వెళ్ళి కేంద్రం దగ్గర కేంద్రం మడలు ఉంచుతానని, కేంద్రం కొనుగోలు చేస్తలేదని చెప్పేసి కల్లిపోలి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ మొన్న ఎలాంటి హామీలు లేకుండా ఢిల్లీకి వెళ్ళి
నాకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేరు అని చెప్పి ప్రజల్ని చూడడం చేస్తున్నాడు. అపాయింట్మెంట్ లేకుండా ఒక సీఎం ఎలా వెళ్ళాడు ఢిల్లీకి అని చెప్పేసి మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాము. మీరు చేసే డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారు రైతులు తలుచుకుంటే గద్దె ఎక్కించగలరు, అట్లనే గద్దె దించగలరు అనే విషయాన్ని కూడా మన కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా రైతులు మీకు మీ కూతురు విషయంలో ప్రాక్టికల్గా చూపించారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ముందు రాబోయే కాలంలో మీకు రైతులే గద్దె దించుతారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఇంత ఆషామాషి కాదు. ఈ రాష్ట్రంలో 70% రైతులు పంట మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి రైతుల్ని కాపాడకుండా మీరు ఫామ్ హౌస్లో పండుకొని అధికారంలోకి రాకముందేమో 1 ఎకరానికి ₹1 కోటి సంపాదించవచ్చని కల్లిబొల్లి మాటలు చెప్పి మీరు ఇవాళ రైతులను కంప్లీట్ నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక విశ్వాసంతో మీరు ఇలాంటి బేకార్ పనులు చేస్తున్నారు. మీకు రియల్గానే ఈ రైతులే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. అదేవిధంగా మా డిమాండ్స్ ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో కాంటాల సంఖ్య పెంచాలి, కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెంచాలి, రైతులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీరు ఇలాంటి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు కాకుండా కాపాడాలని చెప్పేసి కూడా మేమందరం కూడా అఖిలపక్షం తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాలలో పండే ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని, సుఖ సంతోషాలతో జీవిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అయోమయం సృష్టించడానికి వరి ధాన్యం కొనుగోలు చేయమని, ఏ సమస్య లేకుండా జీవిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గందరగోళం పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని జాజాల సురేందర్ అన్నారు. రాష్ట్రాలలో పండే ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని, సుఖ సంతోషాలతో జీవిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అయోమయం సృష్టించడానికి వరి ధాన్యం కొనుగోలు చేయమని, ఏ సమస్య లేకుండా జీవిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గందరగోళం పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని జాజల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కళ్యాణ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద మెజార్టీతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఆదరించి గెలిపించాలని, నాకు వచ్చే జీతంతో కళ్యాణ్ లక్ష్మి మహిళలకు తన బహుమతిగా చీరలను అందజేస్తానని ఆయన తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం లొల్లి ఉందని ఆయన విమర్శించారు. అనంతరం ఆదర్శ పాఠశాల హాస్టళ్లు సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన స్వయంగా తిని రుచి చూసి పరిశీలించారు. ఇప్పటి కాలంలో దయ్యాలు నమ్ముతారా? మీరే ఇతరులకు ధైర్యం చెప్పాల్సిన మన విద్యార్థులు మూఢనమ్మకాలను నమ్మవద్దని, ఉంటే చెప్పండని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. చిన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఆయన వెంట ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే వాళ్ళు పండించారో అది కూడా ప్రభుత్వం ప్రతి గ్రామంలో కళ్ళాలు ఓపెన్ చేసి కొంటా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వడ్లు ఉన్నాయో, బియ్యం ఉన్నాయో వాళ్ళు కొనమని చెప్పి మనం గందరగోళానికి రైతులను ఆగమాగం చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడనేమో వడ్లు వేయమని చెప్తారు వాళ్ళు బీజేపీ నాయకులు. ఢిల్లీలో పోయేమో మేము వడ్లు కొనద్దు, మీరు కొనద్దు, మేము కొనము, మీరు ఎట్టి పరిస్థితుల్లో వరి పెట్టద్దు అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్తారు. లెటర్లు రాస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు మీరు చెయ్యొద్దు అని చెప్పి. ఇక్కడికి వచ్చేమో అక్కడ నాయకులు మీరు వడ్లు వేయాలి, మేము ప్రభుత్వంతో కొనగలి. ఈ వరి కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఒక దగ్గర వరి పండుతుంది, ఒక దగ్గర గోధుమ పండుతుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకాలు పండుతుంది. మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని సమతుల్యంగా పంపిణీ, ఏ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో పంపిణీ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఈ బియ్యం కొనుగోలు కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి మనం ఇక్కడ అన్ని గతంలో ఎన్నో లేని విధంగా ఇలా సంవత్సరానికి దాదాపు 90 లక్షల టన్నుల వరి వస్తూ ఉంది. వాళ్ళు తీసుకోవడానికి ఎంతో మంది ఆలోచిస్తారు. వాళ్ళకి ఒక్కటే, తెలంగాణలో బ్రహ్మాండంగా వరి అభివృద్ధి జరుగుతుంది, పుష్కలంగా పంట వస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గత 7 ఏళ్ళ నుంచి ఏ ధర్నా లేవు, రస్తారోకలు లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా గ్రామాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పి ఏ విధంగానైనా తెలంగాణలో గందరగోళం సృష్టించాలని చెప్పి, అయోమయం సృష్టించాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ కొడుకులు చేస్తున్నటువంటి డ్రామా. దయచేసి రైతులారా మీరు కూడా ఆలోచన చేయండి. మేము ఇప్పటికే మార్నింగే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. రైస్ మిల్లర్లకు ఎవరైతే ఉంటారో మా రైతులకు చెప్తే మేము మా రైతులతో మాట్లాడి అదే రైతును
వేయడానికి ప్రోత్సహిస్తామని కూడా కలెక్టర్ చెప్పడం. అంటే రైస్ మిల్లర్ కొంత వ్యాపారాలు చేసుకుంటారు, బయట రాష్ట్రాలకు పంపించుకుంటారు సన్న బియ్యం అని చెప్పి. ఇంకా అట్లాంటి ఎవరైనా ఉంటే చెప్పండి, మేము రైతులతో అగ్రిమెంట్ చేయించి మీరేమే కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళతో అగ్రిమెంట్ చేయించామని చెప్పినాం. కలెక్టర్ తోటి కూడా ఒక 2-3 రోజుల్లో రైతులతోటి రైస్ మిల్లర్లతో కూడా ఒక మీటింగ్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎందుకంటే మన ప్రాంతంలో నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డిలో ప్రత్యామ్నాయ పంట వేయడానికి వరి కంపల్సరీ అయిపోయింది. కొంతమంది రైస్ మిల్లర్ పెద్ద పెద్ద రైస్ మిల్లర్లతో మన 2 మండలాల్లో పండించేటువంటి వరికి ఏదైతే ఫైన్ క్వాలిటీ ఉందో వాళ్ళు రైస్ మిల్లర్లు అడుగుతారు, ఈ రైస్ వేయండి మేము తీసుకుంటామని చెప్పి అగ్రిమెంట్ కూడా వేయడానికి మా రైతులు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పినాం. మన క్లస్టర్ వైజ్ కూడా రైతులతో మీటింగ్ పెట్టి మా పిఎస్సీ భయపడతారు. ఇంకా ఉంటే ఎక్కడ ఉన్నామా, ఎక్కడ ఉన్నారు ఇంకా ఆలోచన మీరు డే అంతా ఇలా కూర్చొని ఒకరు కూర్చొని దేవుడా దేవుడా అంటే మరి అన్నమని రోజు అన్నం వస్తుంది. మీ వర్క్ మీరు చేసుకోవాలి, ఇంకెక్కడ దైవాలు పోతారని అంటారేమో. ఇప్పుడు మీ ఫ్యూచర్ సొసైటీ డిపెండ్ కావాలని అందరూ ఉంటారు, మీ ఫ్యామిలీస్ మీద డిపెండ్ ఉంటాయి. తమ్ముళ్ళు ఉంటారు, అన్నాలు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ఉండాలి. మీరు ఇతను స్కూల్ వెళ్తారు, ఫుడ్ ప్రాబ్లం ఉందేమని చెప్పాలి. అట్లా అయితే నాకు తెలిసి డౌట్ వస్తుంది. మీరంతా ఎమ్మెల్యే వచ్చినప్పుడు చెప్తే వాళ్ళని చెప్తే అయితే పనులు అయితే ముఖ్యంగా చెప్పినా కావు. ఆడపిల్లలు పెట్టేదమ్మా అసలు వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చూసి కడుగుతురా లేకపోతే కడిగిరా? వాష్రూమ్ వాటర్ పోతుంది మీరు సింక్ నేను ఓపెన్ చెప్తున్నాను, ఫుడ్ మాత్రం మంచిగా అవుతుంది. మనం ఒక కడుపు కొట్టి మనం తిన్న మనకు పెయిన్ పడుతుంది, అది తిన్నా అప్పుడు కావాలి. ఓపెన్ చెప్తున్నాను, మీరు మంచిగా చేయడం మన పిల్లలు అనేది చూసుకుంటారు. అయ్యో వాళ్ళు ఉంటే మీకు ఎవరైనా ఉంటే మరో చెప్పండి. మంచి టీం అంతా బాగుంది, మీకు అధికారులు ఇదంతా కూడా వాళ్ళకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మీకు వాళ్ళు చేయడానికి మంచిగా ఉన్నారు. వేరే పొలిటీషియన్స్ లాగా కాదు. లెటర్స్ రాయండి సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాపన్నపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 3,816 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిరసనగా 200 మంది విద్యార్థులతో పాపన్నపేట పట్టణంలోని స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు. అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాపన్నపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 3,816 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిరసనగా 200 మంది విద్యార్థులతో పాపన్నపేట పట్టణంలోని స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ పాపన్నపేట కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ 3,816 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పై సర్కార్ నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సరిగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఆర్థిక శాఖ సరిగా విడుదల చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్నే ఆశలు పెట్టుకున్న అనేక మంది పేద విద్యార్థులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది రాష్ట్రంలో. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బార్లు, వైన్స్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద ఎందుకు లేదని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రవీణ్, సంయుక్త కార్యదర్శులు నితీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కేసీఆర్ దిష్టి బొమ్మ దాదా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థులది 3,816 కోట్ల నిధులు స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు నిలిపివేయడం జరిగింది. అదే పంచ్ టెండర్లో 1,300 కోట్లు లాభం వచ్చిన విద్యార్థులతో చెలగాటలాడుతున్న కేసీఆర్ ప్రభుత్వం బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో, విద్యార్థులతో చెలగాటాలొద్దు. చెలగాటాలు ఆడితే ప్రగతి భవన్ ముట్టడి చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులతో పెట్టుకుంటే నీ సమాధి కోరి ప్రగతి భవన్ కింద కట్టి దానిపైన మా ప్రభుత్వం నిలబెట్టుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సిటీ అవుట్స్కట్లో ఉన్న భూములు, అక్రమ భూములు వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీ ప్రభుత్వం మొత్తం అక్రమంగా దోచుకు తింటున్నారు. అదే విద్యార్థులతో మాత్రం విద్యార్థికి ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ 4,000 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేసేది ఉంటే 700 కోట్లు మాత్రమే విడుదల చేసినాం. ఇంకా 3,816 కోట్ల విడుదల చేయాల్సి ఉంది. కనుక ఇది మాత్రం నువ్వు పట్టించుకోకపోతే నెక్స్ట్ బిడ్డ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అభ్యర్థించి గోరి కట్టి దాని మీద మా ప్రభుత్వం నిలబెట్టుకుంటాం. విద్యార్థులతో ఆడుకుంటే మాత్రం బాగుండదు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నూతనంగా కేటాయించిన వైన్ షాపు ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయొద్దని ధర్నా నిర్వహించారు మహిళలు. ఇండ్ల మధ్యలో మద్యం వద్దు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నూతనంగా కేటాయించిన వైన్ షాప్ ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయొద్దని ధర్నా నిర్వహించిన మహిళలు. చుట్టుపక్కల కాలేజీలు, ఎలిమెంటరీ స్కూళ్లు, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎక్కువగా వెళ్లడంతో పాటు పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉండడంలో మహిళలు ఇక్కడ ఏర్పాటు చేయొద్దని రోడ్డెక్కారు. ఇంత జరిగినా ఇక్కడికి అధికారులు రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుందని మహిళలు ఆరోపించారు. పంట పొలాలకు వెళ్లే దారి లోనుండటం వల్ల రైతు కూలీలు వచ్చిన డబ్బులు ఇక్కడే అయిపోతున్నాయి. మహిళా రైతు కూలీలు సైతం ధర్నా నిర్వహించారు. పర్మిషన్ తీసుకోకుండా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విషయం అర్థం కావట్లేదు అంటే మీరు ఛాలెంజ్ మా విధానం అదండి. మాది ఏంటంటే మరి తెలంగాణ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి ప్రాణదానం చేయాలని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ రవీందర్, ఎస్హెచ్ఓ సైదేశ్వర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ రక్తదాన శిబిరానికి ఎస్హెచ్ఓ సైదేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది ఎస్ఐ శ్రీకాంత్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఎస్హెచ్ఓ సైదేశ్వర్, డిపో మేనేజర్ రవీందర్లు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆర్టీసీ డిపో సిబ్బందితో పాటు పోలీసులు రక్తదానం చేయడం ఆనందంగా ఉందని వారు అన్నారు. రక్తదానం చేసి ప్రమాదంలో గాయపడిన వారికి ప్రాణదాతలు కావాలని వారు పిలుపునిచ్చారు.
మంగళవారం రక్తదానం చేసిన వారికి ఒకరోజు ఉచితంగా ప్రయాణించే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశాడు ఓ నాయకుడు. నిరాడంబరుడు, ఆధ్యాత్మిక జ్ఞానపరుడు, పేదల పెన్నిది, ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ధైర్యం మన రాజేశ్వర్ ఆర్మూర్ పట్టణంలో రోడ్ల పక్కన నివసిస్తూ చలికి వణుకుతున్న వారిని చూసి చలించిపోయి వారందరికీ దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సామాన్య నాయకుని నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనందరం గర్వపడాల్సిన విషయం. మీకు ఆ భగవంతుడు మంచి యశస్సును, కీర్తిని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించి ఈ సమాజంలో మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ తమ్ముడు మచ్చర్ల సాగర్, టీఆర్ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు. ములుగు జిల్లా వాజేడు మండలంలో బుధవారం నాడు మండల పరిధిలోని టేకులగూడెం జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ తనిఖీలు నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండలం బుధవారం నాడు మండల పరిధిలోని టేకులగూడెం జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాల తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ 12,000 రూపాయలు అని తెలిపారు. పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ పట్టుబడిన నిందితులను ఏటూరు నాగారం ఎక్సైజ్ పోలీసులకు అప్పగించామని ఈ సందర్భంగా తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో బుధవారం నాడు మండల పరిధిలోని టేకులగూడెం జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ తనిఖీలు నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండలం బుధవారం నాడు మండల పరిధిలోని టేకులగూడెం జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాల తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ 12,000 రూపాయలు అని తెలిపారు. పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ పట్టుబడిన నిందితులను ఏటూరు నాగారం ఎక్సైజ్ పోలీసులకు అప్పగించామని ఈ సందర్భంగా తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ ప్రాంతంలోని దైవ సేవకులపై జరిగినటువంటి దాడిని ఖండించారు. వారిని దూషించడం, కొట్టడం, తిట్టడం, ఇలా దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు వరంగల్లో ప్రెస్ క్లబ్లో హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు శ్రీ రాకేష్ నాయక్ మాట్లాడుతూ మొన్నటి దినమందు వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలోని దైవ సేవకులపై జరిగినటువంటి దాడిని మరియు వారిని దూషించడం మరియు కొట్టడం, తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలని తెలియపరచడం జరిగింది. భారతదేశంలో అన్ని కులాలు, మతాలు, జాతులు, వర్గాలు మరియు ఉన్నటువంటి ఇలాంటి దేశంలో ఇలాంటి విమర్శలు చేయడం మంచిది కాదని తెలియపరచడం జరిగింది. భారతదేశంలో ఎవరు ఎలాంటి మతం లేనైనా స్వీకరించవచ్చు మరియు ఎలాంటి మతమైనా ప్రచారం చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను తెలియపరచడం జరిగింది. ఘటనకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎస్ఎస్బిఎన్ నేషనల్ ప్రెసిడెంట్ అడ్వకేట్ శ్రీ కొంగర అనిల్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు శ్రీ దయా ఇమాన్యుయల్ మరియు పాస్టర్ అరుణ్ జేమ్స్ మరియు పాస్టర్ ఎంఎస్ రాజు మరియు ఇతర దేవసైకులు మరియు వరంగల్ రూరల్ నాయకులు సమావేశంలో పాల్గొనడం జరిగింది. చెప్పే ముందు ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మానవ హక్కుల నేర నిరోధక సంఘం సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు దైద ఇమాన్యుయల్ గారు, అదే రకంగా వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం గారు, అదే రకంగా మరి సెక్రటరీ మంద కుమార్ గారు, అదే రకంగా ఎస్ఎస్బిఎం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు కొంగర అనిల్ కుమార్ గారు, అదే రకంగా మరి సోదరుడు అరుణ్ జేమ్స్ గారు, మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. వచ్చేది సో మిత్రులారా, ఈరోజు దేశము కాపాడవలసిన బాధ్యత బార్డర్లో ఉన్న సైనికుడికి ఎంతైతే ఉందో దేశం లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడిని కూడా అంతే ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బార్డర్లో ఉన్న సైనికుడు బయట దేశాల నుంచి వచ్చేటటువంటి శత్రువులను ఎదుర్కోగలరు. కానీ దేశం లోపలే శత్రువులు తయారైపోతే ఈ దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం ప్రకారంగా మన దేశంలో మతపరమైనటువంటి పాలన జరగడం లేదు. ఎందుకంటే భారతదేశము ఏ ఒక్క మతానికి, ఏ వర్గానికి, ఏ యొక్క జాతికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఈ దేశ చట్టాలు, ఈ దేశ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, ప్రాథమిక హక్కు ఏంటంటే ఎవరైనా సరే మనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ అలాంటి ప్రకటనను అడ్డుకుంటూ మీకు పర్మిషన్ ఎక్కడుంది అని చెప్పి కొంతమంది అసాంఘిక శక్తులను ఎందుకు అంటున్నామంటే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసే ఏ వ్యక్తినైనా కూడా అసాంఘిక శక్తి లేకపోతే వ్యక్తి అనవచ్చు. ఇలాంటి అసాంఘిక శక్తులు ఈ దేశంలో చొరబడ్డాయి. కాబట్టి ఈ అసాంఘిక శక్తులను మనము చట్ట ప్రకారంగా ప్రభుత్వాలు శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇలాంటి వాటిని చేసుకుని రాకూడదని ఈ సమయంలో మేము కోరుతున్నాం. ఎందుకంటే మన దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎంత మంచిగా ఉన్నామో చూడండి ఒకసారి. కానీ ఇలాంటి ప్రజలలో కొన్ని చీడ పురుగులు పుట్టుకొచ్చాయి. అలాంటి చీడ పురుగులకు సంబంధించి ఎవరు కూడా సహకారం చేయకూడదు. వాళ్ళను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్ష విధించాలి. మొన్నటి దినము ఆదివారం రోజున 28వ తారీఖు నవంబర్ కాశీబుగ్గ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవ సోదరులు వారికి ఉన్నటువంటి హక్కు ప్రకారంగా మత ప్రచారాన్ని వారు పాంప్లెట్స్ రూపంలో పంచుకుంటున్నారు, కరపత్రాలు పంచుతున్నారు. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడికి మీరు, మీరెవరు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఈ రకంగా అవమానించడమే కాకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని కొట్టడము,
వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నోట నుంచే నినాదాలు చేయించడము ఇది చాలా 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 దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాలను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలుపై ధర్నా, భారీగా నిలిచిన వాహనాలు. ఆహార ధాన్యాల కొనుగోలు బాధ్యత కేంద్రానిది. ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.